మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం. దీనిపైకి ఇప్పటి వరకు 7,000 మంది పైగా ఎక్కారు. కానీ దీనికన్నా 2,200 మీటర్ల తక్కువ ఎత్తులో ఉన్న కైలాష్ పర్వతం పైకి ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎక్కినట్లు ఏ రికార్డులు లేవు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కైలాష్ పర్వతం పైకి ఎవ్వరూ కూడా ఎక్కలేకపోతున్నారు అని? అక్కడ ఎప్పుడు గంటల శబ్దం వస్తూనే ఉంటుంది అంటుంటారు. అసలు అక్కడ మోగుతున్న ఆ గంటల శబ్దం యొక్క రహస్యం ఏమిటి? కైలాస పర్వతంపై మెరుస్తున్న ఆ వస్తువు ఏంటో మీకు తెలుసా? అసలు నాసా కైలాస పర్వతంపై ఏం గమనించింది? ఇంతకీ నిజంగానే ఆ పరమేశ్వరుడు కైలాస పర్వతంపై నివసిస్తున్నాడా? ఒకే ఒక వ్యక్తి ఎవరైతే కైలాస పర్వతంపైకి ఎక్కారో తాను ఆ తర్వాత మాట్లాడలేకపోయాడు. అసలు ఈ పర్వతం యొక్క చరిత్ర మీకు తెలుసా? రండి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కైలాష్ పర్వతం యొక్క ఎత్తు 6,638 మీటర్లు. కానీ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అంటే మౌంట్ కైలాష్ కన్నా 2,200 మీటర్లు పెద్దది. కానీ దానిపైకి 7,000 మందికి పైగా ఎక్కి విజయాన్ని అందుకున్నారు. కానీ కైలాష్ పర్వతంపైకి ఎక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఇది చాలా దివ్యశక్తులతో కూడుకున్న పర్వతం కాబట్టి. ఈ దివ్యశక్తులు ఎవరికీ కూడా పైకి ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఈ ప్రపంచంలోనే ఒకే ఒక వ్యక్తి కైలాష్ పర్వతాన్ని అధిరోహించాడు. అయితే అతని గురించి తెలుసుకునే ముందు కైలాస పర్వతం యొక్క సీక్రెట్స్ మరియు హిస్టరీని తెలుసుకుందాం. కైలాష్ పర్వతం యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి ధర్మగ్రంథాలు అన్నీ తిరగవేసినా కూడా దీని గురించి ఎక్కడ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్న గ్యారంటీ లేదు. యాక్చువల్గా మన పురాణాల సంఖ్య మొత్తం 18. అందులో ఎక్కడా కూడా కైలాష్ పర్వతం గురించి రాసిలేదు. అంటే ఇది ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, మరియు ఎలా తయారు చేశారు అని. కానీ ఒకటి మాత్రం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. సత్యయుగంలో శివుడు నివసించడానికి కైలాస పర్వతాన్ని తయారు చేశారు అని. ఎప్పుడైతే పార్వతీదేవి శివుడిపై అలిగి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి శివుడు కైలాస పర్వతం పైన నివసిస్తున్నాడు అని. ఆ తర్వాత శివుడు తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించడం మొదలు పెట్టారు అని. అయితే బౌద్ధ ధర్మం ప్రకారం కైలాస పర్వతం వాళ్ళకి కూడా చాలా ప్రియమైనది అంటుంటారు. బౌద్ధ ధర్మంలో కైలాస పర్వతాన్ని మౌంట్ మిరు అని పిలుస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా మౌంట్ కైలాష్ ఎలా ఏర్పడింది అన్నదానికి సంబంధించి ఏ వివరాలు లేవు. జైన ధర్మం ప్రకారం కైలాస పర్వతం గురించి చూస్తే జైన ధర్మంలో ప్రథమ తీర్థకారుడు రిషబ్ దేవ్కి మోక్షప్రాప్తి ఈ పర్వతంపైనే లభించింది అని ఉంది. కానీ దీని నిర్మాణానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ లేదు. కానీ జైన ధర్మం ప్రకారం కైలాస పర్వతం అత్యంత అద్భుతమైన శక్తులతో కలిగి ఎప్పటి నుంచో ఉంది. కానీ మన సైంటిస్ట్ దగ్గర మౌంట్ కైలాష్కి సంబంధించి కొన్ని థియరీస్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మన సైంటిస్ట్ ప్రకారం దాదాపు 5 కోట్ల సంవత్సరాల కిందట ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆస్ట్రేలియన్ కోస్ట్ నుండి విడిపోయి ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. అప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఏర్పడింది. కానీ మౌంట్ కైలాష్ మాత్రం 1,70,000 సంవత్సరాల కిందట ఏర్పడింది. అంటే హిమాలయాలు ఏర్పడిన కొన్ని సంవత్సరాల తర్వాత మౌంట్ కైలాష్ ఏర్పడింది. మోడర్న్ హిస్టరీ చూసుకుంటే 17వ శతాబ్దంలో మొఘల్ ఎంపైర్ యుద్ధం చేసి చైనా నుంచి మౌంట్ కైలాష్ని గెలుచుకున్నారు. కానీ కైలాష్ పర్వతాన్ని చైనా ఎలా దక్కించుకుందో చూద్దాం రండి. ఒకరోజు చైనా తమ దేశపు సైనికులతో మన ఇండియాలో చొరబడి 23,000 కిలోమీటర్ల భూమిని కబ్జా చేసింది. అందులో టిబెట్తో పాటు కైలాస పర్వతం కూడా ఉంది. కానీ అప్పట్లో నెహ్రూ గారు కూడా కైలాస పర్వతాన్ని దక్కించుకుందాం అన్న ప్రయత్నం చేయలేదు. అది ఒక బంజర భూమి అని చెప్పి వదిలేశారు. కానీ చైనా మాత్రం కంటిన్యూయస్గా కైలాస పర్వతంపై ఎక్కడానికి ప్రయత్నించింది. 2001లో చైనా, స్పెయిన్ మరియు వేరే కంట్రీస్ సైంటిస్ట్తో కలిసి మౌంట్ కైలాష్ ఎక్కడానికి ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. తర్వాత ఆ వైజ్ఞానికులు మౌంట్ కైలాష్ గురించి చాలా విషయాలు చెప్పారు. అది విని చాలామంది ఆశ్చర్యపోయారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కైలాస పర్వతాన్ని ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నించారో వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపించాయి. అవి ఏమిటంటే, ఎవరో ఓంకార నామంతో తపస్సు చేస్తున్నట్లు గంటల చప్పుడులు, వేరే ఇతర సౌండ్స్ కూడా వినిపించాయి. అంతేకాదు అప్పటిలో బౌద్ధ ధర్మ గురువులు ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నించారో వాళ్ళకి కంటిన్యూయస్గా శంఖం మోగే సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయంట.
వాళ్ళు శిఖరం మీదకి వెళ్తుంటే ఇంకా శంఖం మోగే సౌండ్స్ పెరుగుతూ వెళ్ళాయి. ఎంత పెరిగాయి అంటే కొంతసేపటికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. వెంటనే వాళ్ళు మౌంట్ కైలాష్ ఎక్కే డెసిజన్ని క్యాన్సిల్ చేసుకుని కిందకి వచ్చేశారు. అంతేకాదు కొంతమంది యాత్రికులు మౌంట్ కైలాష్ ఎక్కుదామని వచ్చారు. వాళ్ళకి డమరు సౌండ్స్ కూడా వినిపించాయి. ఈ విషయాలు అన్నీ విన్న చాలా మంది ఏమంటారు అంటే ఈ డమరు శివుడిది, ఈయన ఇంకా ఈ పర్వతం పైనే ఉన్నారు అని. చాలా స్టోరీస్ ప్రకారం కైలాష్ పర్వతం పైన శివుడు ఒక్కడే తమ ఫ్యామిలీతో నివసించడం లేదు, ఇంకా చాలా మంది ఆ పర్వతంపై నివసిస్తున్నారు. అందులో విష్ణుమూర్తి కూడా ఉన్నారు. అంతేకాదు కైలాష్ పర్వతంపై కుబేర నగరం కూడా ఉంది అని అంటుంటారు. ఆ పర్వతంపై విష్ణుమూర్తి కూడా నివసిస్తూ ఉంటారు అన్న పురాణాలు చాలా ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర ఉన్న గంగాదేవి కింద పడేటప్పుడు మొట్టమొదట కైలాస పర్వతం యొక్క అంచుని తాగుతుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏమిటంటే కైలాస పర్వతంపై 7 రకాల వింతైన లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లైట్స్ అన్నిటికన్నా భిన్నంగా మరియు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. అది కూడా రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ లైట్స్ ఎందుకు కనిపిస్తాయో ఎవరికీ తెలియదు. కానీ నాసా ప్రకారం అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల కనిపిస్తున్నాయి అని అన్నారు. కానీ చాలా మంది అంటూ ఉంటారు ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ నార్మల్ మనుషులు వెళ్ళలేరు అని. దీనికి నిదర్శనంగా మన కైలాస పర్వతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కొన్ని వేలల్లో కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ ఎవరూ రీచ్ అవ్వలేకపోయారు. కానీ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళ వల్ల కొన్ని రహస్యాలు అయితే బయటకు వచ్చాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే అదృశ్యమయ్యే శక్తుల యొక్క రహస్యం. ఈ పర్వతాన్ని కొన్ని కిలోమీటర్ల దూరం నుండి చూస్తేనే మనకి అదృశ్య శక్తులతో కలిగి ఉంది అని అనిపిస్తుంది. ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నించారో వాళ్ళ కాళ్ళు మంచులోకి ఎవరో పట్టుకుని లాగినట్లు అనిపించేది. అందువలన ఇక్కడ ఉండే అదృశ్య శక్తులు ఎవరికి కైలాస పర్వతంపై ఎక్కడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు అని కూడా అంటారు. ఇక ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే సమయం యొక్క రహస్యం. అది వింటే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బహుశా నమ్మరేమో. కానీ కైలాస పర్వతం యొక్క చుట్టుపక్కల టైం మాత్రం వేరుగానే ఉంటుంది. ఇక్కడ భూమి కన్నా కొంచెం ముందుగా టైం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే కైలాస పర్వతాన్ని ఎక్కుతున్నారో వాళ్ళకి వాళ్ళ గోర్లు మరియు వెంట్రుకలు చాలా తొందరగా పెరుగుతున్నాయి అని అంటారు. లారెన్స్ డిసౌజా కూడా ఇలానే చెప్పారు. అసలు లారెన్స్ డిసౌజా ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన కూడా కైలాస పర్వతాన్ని ఎక్కుదామని అనుకున్నాడు. కైలాస పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఆయన హెయిర్ నల్లగా ఉండేది. కొంత దూరం చేరుకునేటప్పటికీ ఆయన హెయిర్ పండిపోయింది మరియు ఫేస్ పై ముడతలు వచ్చాయి. ఇది వినటానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ నిజాలు మారవు. చాలా మంది అంటూ ఉంటారు ఎక్కటం మొదలు పెట్టేటప్పటికీ చాలా వింతలు జరుగుతూ ఉంటాయి అని. అందులో ఒకటి దారి తప్పిపోవటం. ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నిస్తారో వారు కొంత దూరం చేరుకున్నాక వాళ్ళు దారి తప్పిపోతారు. దారి తప్పిపోయాక మనం ముందుకు వెళ్ళామంటే అది మరణానికి ఆహ్వానం ఇస్తున్నట్లే. ఈ ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ కైలాష్ పర్వతం యొక్క ఆకారం మాత్రం భిన్నంగా ఉంటుంది. కొన్ని వందల పిరమిడ్లు ఒక చోట చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవరో దగ్గర కూర్చొని కట్టినట్లు, లేదంటే ఎవరో దీన్ని తయారు చేసి ఇక్కడికి తెచ్చిపెట్టినట్లు ఉంటుంది. ఇది ఒక దివ్య శక్తులతో కూడిన ఇల్లు అని కూడా అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దీన్ని ఆత్మల యొక్క ఇల్లు అని కూడా అంటారు. కానీ పర్వతం ఎలా నిర్మాణం అయ్యిందో ఎవరికీ తెలియదు. కైలాస పర్వతంపై 2 సరోవరాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మానస సరోవరం మరియు రాక్షస సరోవరం. ఎలా అయితే ప్రపంచంలో మంచి చెడులు ఉన్నాయో అలాగే ఈ 2 సరోవరాలు కూడా ఉన్నాయి. మానస సరోవరం మధురమైన నీళ్లతో కూడి ప్రజల యొక్క కష్టాలని దూరం చేసి ఆనందాల్ని నింపుతుంది. మానస సరోవరం యొక్క నీళ్లు తలపై చిలకరించుకుంటే మనం చేసే పాపాలన్నీ పోతాయి అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పీక్లో ఉన్న సరోవరం. ఇక్కడ ఒక కల్ప వృక్షం కూడా ఉంది. ఈ పళ్ళను ఎవరైతే తింటారో వాళ్ళు బాధల నుండి విముక్తి పొందుతారు. ఇంకోవైపు ఉన్నది రాక్షస సరోవరం. దీన్ని రాక్షసులకు రాజైన రావణుడు తయారు చేశారు అని అంటారు. ఈ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయి అంటే నార్మల్ మనుషులకు ఇది విషం కన్నా దారుణంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ చాలా చెడు ఆత్మలు నివసిస్తూ ఉంటాయి అని కూడా అంటారు. ఈ ప్రపంచంలో కంపాస్ కూడా పనిచేయని ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది కైలాస పర్వతమే. ఒకవేళ మీరు అక్కడికి కంపాస్ పట్టుకుని వెళ్ళారా, తప్పిపోవడం తప్ప ఇంకేమీ జరగదు. ఆ కంపాస్ పోల్స్లను చూపించడం ఆపివేస్తుంది. కైలాసంలో 12 గంటల సమయం మన భూమికి 2 రోజులతో సమానం అని అంటారు. కైలాస పర్వతం టిబెట్లో ఉంది, కానీ
చైనా 1951లో దాన్ని చాలా ప్రాంతం వరకు కబ్జా చేసింది. అప్పుడు కైలాస పర్వతం కూడా చైనా రీజియన్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. కానీ కైలాస పర్వతం ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడి నుండి చాలా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. బ్రహ్మపుత్ర, సింధు మరియు సాట్లెజ్ అనే నదులు ఇక్కడ నుండి మొదలవుతాయి. భూమి కదలటానికి ఏ ఫోర్స్ అయితే కావాలో ఆ శక్తి కైలాస పర్వతం నుంచి వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. 11వ శతాబ్దంలో బోధభిక్ష అయిన మిలారేపా అనే వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కుదామని అనుకున్నాడు. అతను ఈ పవిత్రమైన కైలాస పర్వతం పైకి ఎక్కి సాధించాడు కూడా. అప్పుడు మిలారేపా వారందరూ అతడిని అడుగుతున్న క్వశ్చన్స్ అన్నింటినీ అయితే విన్నాడు, కానీ తిరిగి సమాధానం అయితే ఎవ్వరికీ ఇవ్వలేదు. వెల్ ఫ్రెండ్స్, కైలాస పర్వతం కోసం అసలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఈ పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా? ఒకవేళ కైలాస పర్వతానికి సంబంధించి మీకు ఏదైనా రహస్యాలు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ.